నమస్తే అండి. చాలామంది ఫ్రీగా చెప్పొచ్చు కదా యోగా అంటే పర్సనల్ కూడా మెసేజ్ చేస్తుంటారు అనమాట. ఓకే అండి, ఇప్పుడు మీ హస్బెండే ఉన్నారనుకోండి, ఫ్రీగా చేస్తున్నాడా జాబు? చెప్పండి, ఫ్రీగా చేస్తున్నారా? లేదా మీరే ఉన్నారు, మీరు ఫ్రీగా జాబ్ చేస్తున్నారా? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక నిమిషమైనా మాట్లాడతారా డాక్టర్స్ మీతో? ఎంత ఫీ పే చేస్తారండి కన్సల్టేషన్ ఫీజు? అలాంటిది నెలంతా 30 రోజుల పాటు 1.5 గంట మీతో నేను టైం స్పెండ్ చేసి 2 బ్యాచ్లు మెయింటైన్ చేసుకుంటూ ఒక దగ్గర 3 గంటలు నా టైం అంతా కూడా మీకు అడ్జస్ట్ చేసుకుంటూ నాకు ఫ్రీగా ఏం రాలేదండి. నేను ఇప్పుడు రికార్డ్స్ ఇవ్వాలంటే నాకు వెనక చాలా బ్యాకప్ వర్క్ ఉంటుంది. అదంతా ఫ్రీగా రాదే. వైఫై ఫ్రీగా రాదే. మెయింటైన్ చేయాలంటే వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ నాకు హై మెమరీ కావాలి. ఇదంతా నాకు ఫ్రీగా రావట్లేదు కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈవెన్ నేను నేర్చుకున్న ప్రాసెస్ కానీ, నేను లెవెల్ 1 అంటే యోగా ఇన్స్ట్రక్టర్, లెవెల్ 2 ఇవన్నీ నేను కంప్లీట్ చేశాను యాక్చువల్లీ. అండ్ లెవెల్ 3 డిప్లొమా కూడా చేశాను నేను యోగాలో. ఇవన్నీ ఫ్రీగా రాలేదు నాకు. అండ్ వాటి కోసం నేను మరో బుక్స్ చదివాను నేను. అవి కూడా ఫ్రీగా రాలేదు నాకు అమెజాన్లో. ఒక్కొక్కటి 1000, 2000 కూడా పడ్డాయి నాకు బుక్స్ అన్నీ కూడా. సర్టిఫికేట్ ఫ్రీగా అసలు ఏది ఫ్రీగా రాలే. చాలా లైవ్ వీడియోస్ పెట్టాను చూడండి యూట్యూబ్లో, ఫ్రీ అవన్నీ. ఒక్క పావలా కూడా మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి అవి చూడండి. మీకు పర్సనల్గా ఫ్రీ క్లాసెస్ ఎలా కావాలంటారు? కొంతమంది అంటున్నారు ఎవరో పెట్టారు 21 days ఫ్రీ యోగా, వెళ్ళి జాయిన్ అవ్వండి. నన్ను ఎందుకు అడుక్కుంటారు నువ్వు పెట్టు అని చెప్పేసి? అవి లైవ్ కాదు. వాళ్ళు ఎప్పుడో రికార్డ్స్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసుకుంటూ ఉంటారు లింకులు. అర్థమైందా? ఇది అలా కాదు, చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. ఎంత ఎఫర్ట్స్ పెడతానో తెలుసా మీకు? నేను లైవ్ క్లాసెస్ చూస్తే తెలుస్తుంది అది విషయము. అందరిలాగా నేను ఎక్కువ ఏం చేయాలి, లేదంటే ఇవ్వాలి, నేను అనిల్ అంబానీని ఎత్తుక్కోవాలి, లేదంటే బిల్డాన్ అయిపోవాలి, ఇంకా ఏదో బెంజకాయలు కొట్టేయాలి, ఏదేదో అలాంటి ఆశలు నాకు ఏమీ లేవు. జస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ వస్తూ నేను ఇంత శ్రమించిన దానికి కొంచెం ఏదైనా రిటర్న్ వస్తే బాగుంటుందని చెప్పేసి మినిమం బేసిక్ ఫీ పెట్టాను 500. అది మీకు ఒంట్లో భయం ఉంటుంది, అరే డబ్బు కట్టాను వెళ్ళాలి టైంకి చేయాలని చెప్పేసి. నాకు భయం ఉంటుంది, అరే వాళ్ళకి చెప్పాలి, టైం వేస్ట్ చేయకూడదు, రిజల్ట్ రావాలి, అందరూ వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి. ఒక బాధ్యత కోసం ఫీజు పెట్టాను. అది మీరు అనుకున్నట్టు వేలు పెట్టి దొబ్బకు తిని అట్లా ఏం చేయట్లే. ఆ వచ్చిన అమౌంట్ కూడా నేను చెప్పుకోకూడదు, కానీ పర్సనల్గా కంటే కూడా నేను మోస్ట్లీ అదర్ యాక్టివిటీస్కే యూజ్ చేస్తూ ఉంటాను. మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను ఎక్కడ ఏం చేస్తూ ఉంటాను అనేది. నాకు సోషల్ మీడియాలో చెప్పుకోవడం ఇష్టం ఉండదు. నేను ఇది చేసా, అది చేసా. అర్థమైందా? ఆ వచ్చే ఫీతో చాలా మంచి పనులు చేస్తున్నాను, సమాజానికి ఉపయోగపడేవి. 1-2 ఎగ్జాంపుల్ చెప్పమంటే చాలా చెప్తాను మీకు టైం వచ్చినప్పుడు, విత్ ప్రూఫ్స్. ఓకే, ఇది విషయము. ఫ్రీగా అంటే చూద్దాం, ఇప్పుడైతే కుదరదు. నాకున్న రెస్పాన్సిబిలిటీస్కి రోల్స్ కంప్లీట్ చేయాలన్నా మినిమం ఫీ అయితే తీసుకోవాలి. అది విషయం అర్థమైంది అనుకుంటున్నాను. చాలా తక్కువ. ఏమండి, ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే 300, 400, 500 లేదు. ఎవరైనా కుడుతున్నారా? పిల్లలతో అలా అవుటింగ్ వెళ్ళామంటే 500, 5 నిమిషాల్లో అలా ఖర్చు పెట్టేస్తారు. ఇప్పుడు ఎవరికి 500 లేవండి? మరి మీరంతా ఘోరంగా మాట్లాడుతున్నారు. నిజంగా 500 కూడా లేవు. మా ఆయన తాగుబోతోడు, ఇవ్వడు, అది ఇది అన్న వాళ్ళకి 1-2 నెలలు వాళ్ళకి ట్రైనప్ చేసి పంపించాను నేను. అది అదునుగా చూసుకొని పే చేసే వాళ్ళు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నారు అనమాట. అబద్ధాలు చెప్పడం, మంచితనాన్ని చేతకంతనం అనుకుంటున్నా. సో అవన్నీ తీసేశాను ఇప్పుడు. అది కూడా నేనేం చేయట్లేదు. అది విషయం. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే లైవ్స్ ఫాలో అవ్వండి. 5-6 వీడియోలు ఉన్నాయి, ఇంకా పెడతా. ఇంకా 4-5 అప్లోడ్ చేస్తా. ఒక 10 వీడియోలు వస్తాయి, రోజు చేసేయండి. ఇంకెందుకు మీకు ఫ్రీ యోగా నా దగ్గర? అవి చేసేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. ఓకేమ్మా, థ్యాంక్ యూ.